వనపర్తి జిల్లా గోపాలపేటలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అండ కేసీఆర్ అని అన్నారు. బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. వచ్చిన పార్టీ తెలంగాణకు గుర్తింపు తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణను 10 ఏళ్లు కేసీఆర్ నాయకత్వాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఇది లేకనే కదా ఇవాళ మనం ఇంత తిప్పల పడుతున్నాం అనేటువంటి సంగతి జనానికి తెలవాలి. ఈ సభ ద్వారా మనం ఎంత బ్రహ్మాండంగా విజయవంతం చేస్తే ప్రజల కళ్ళలో మెదులుతుంటుంది. ఇప్పటికే మీరు పెట్టే వీడియోలు చెలో వరంగల్ మన వాళ్ళు అద్భుతంగా పెడుతున్నారు, మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. ఎంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పాత వీడియోలు, పాత ఉద్యమ ఫోటోలు, పాత ఉద్యమ వీడియోలు అవన్నీ పెడుతున్నారు. అద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేస్తాయి, కదిలింపజేస్తాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు, మన విధంగా పార్టీ అధ్యక్షుడు ఘటన గారు, వివిధ మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రతి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు, మన విధంగా పార్టీ వివిధ మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రతి